Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Nirima Garu, ENT specialist and allergy expert with us. Hello, Andy. Hi, Andy. How are you? I'm good. How are you? I'm good. Thank you so much, ma'am. So, ma'am, is snoring always a serious problem? స్నోరింగ్ అనేది నార్మల్ అయితే కాదు, అదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. బట్ దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు కదా. అదే ఈజీగా అని అంటే అండి, ఎప్పుడన్నా ఒకసారి మనకు జలుబు చేసినప్పుడు గురక పెట్టడం అన్నది నేజల్ కంజెషన్ వల్ల సాధారణంగా జరిగేది. బట్ రెగ్యులర్గా స్నోరింగ్ ఉంది అని అంటే ఎక్కడో మన ఎయిర్వేలో అబ్స్ట్రక్షన్ ఉంది అని అర్థం. సో రెగ్యులర్గా స్నోరింగ్ ఉంటూనే ఉంటుంది అని అంటే స్లీప్ ప్యాటర్న్లో ఖచ్చితంగా ప్రాబ్లం అరైజ్ అవుతుంది. అదేంటంటే నిద్ర సరిపోదు. నిద్ర తక్కువ అవడం అనేది లాంగ్ టర్మ్ లో హెల్త్ మీద చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. సో అసలు మనం దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, స్నోరింగ్ ఉన్న దానికి మనం ఏం చేయాలి అప్రోచ్ అవ్వాలి అని అంటే స్నోరింగ్ కి ఫస్ట్ రీజన్ ఏంటన్నది ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మనం ఏం చేస్తామని అంటే వీ డూ దన్ ఎండోస్కోపీ, వి సీ వేర్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. అసలు స్నోరింగ్ వస్తుంది అని అంటే మన ఎయిర్వేలో ఎక్కడో గాలి తీసుకొని వదిలే టైంలో మన ఎయిర్ ప్యాసేజ్ నారోగా ఉండడం వల్ల ఈ ఎయిర్ పాస్ అయ్యేటప్పుడు ఎయిర్ ప్యాసేజ్ వైబ్రేట్ అవడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ స్నోరింగ్ అంటే మనకి. సో ఈ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఏంటి అన్నది ఫస్ట్ మన ఎండోస్కోపీ ద్వారా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత బ్లాక్ ఉందన్నది మనకి దీని ద్వారా ఒక ఐడియా వస్తుంది. దాంతో పాటు స్నోరింగ్ ఒకటే ఉందా లేకపోతే ఎప్నియా కూడా ఉందా అన్నది చూసుకోవాలి. ఎప్నియా అని అంటే we stop our breathing for 10 seconds and again we start breathing. సో ఈ ఎప్నిక్ స్పెల్స్ అన్నవి నైట్ టైం మన స్లీప్ మొత్తం ఒక 7 to 8 hours డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ ఇస్ స్టాండర్డ్ స్లీప్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ లో ఎన్ని ఎప్నిక్ స్పెల్స్ వస్తున్నాయి అంటే ఎంత టైం ఈ ఎప్నియాలో ఉంటున్నారు పేషెంట్, అండ్ అదే టైంలో ఈ ప్రాబ్లం రావడం వల్ల బాడీలో ఆర్గాన్స్ కి ఎంత ఆక్సిజనేషన్ తగ్గుతుంది, ఆక్సిజన్ సాచురేషన్ అంట ఎంత తగ్గుతుంది అన్నది ఇవాల్యుయేట్ చేస్తాం. దీన్ని స్లీప్ స్టడీ అని అంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్లీప్ స్టడీ. జనరల్ గా వీ డూ లెవెల్ 2 స్లీప్ స్టడీ. అది మనకి ఇంటి దగ్గరికి వచ్చే చేస్తారు కూడా, ల్యాబ్ లోనే అవసరం లేదు. దే డూ మన ఇంటి దగ్గరికి వచ్చే నైట్ టైం మనకి ప్రోబ్స్ కనెక్ట్ చేసి దే డూ ద స్లీప్ స్టడీ. దెన్ వీ విల్ నో వెదర్ దెర్ ఇస్ apnea ఆర్ నాట్, హౌ సిగ్నిఫికెంట్ ఇట్ ఈస్, హౌ సివియర్ ఇట్ ఈస్. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి కాన్షియస్ గా వాళ్ళు ఉంటారా నిద్రలో కదా, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నిద్రలోనే జరుగుతుంది ఈ ప్రాబ్లమ్. సో మనం ఏంటంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడే ఈ టెస్ట్ చేస్తాం. నిద్రపోతున్నప్పుడే ఈ టెస్ట్ చేస్తాము. ఈ స్నోరింగ్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తారా? అందరికీ చేయము. స్నోరింగ్ ఉన్నంత మాత్రాన స్లీప్ స్టడీ అవసరం పడుతుంది అని నేను చెప్పట్లేదు. బట్ ఇది సిగ్నిఫికెంట్ గా పేషెంట్ హిస్టరీలోనే మనకు చెప్తారు. స్నోరింగ్ కంప్లైంట్ తో పాటు మార్నింగ్ టైం కూడా నిద్రగా ఉండడం, మార్నింగ్ అంతా కూడా ఓపిక లేనట్టు ఉండడం, పడుకుంటే బాగుండదు అనిపించడం, బాడీ అంతా ఫెటీగ్ ఉండడం అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ కూర్చుంటే ఒక 5 నిమిషాలకి నిద్రపోతుంటారు. గ్యాప్ రాగా మనం ఖాళీ ఉండగానే కూర్చోగానే నిద్ర వస్తూ ఉంటాం, అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ నైట్ టైం వాళ్ళ పార్ట్నర్, సిగ్నిఫికెంట్ పార్ట్నర్స్, దే అబ్జర్వ్ దట్ వాళ్ళు గురక పెడుతూ ఉంటారు, మధ్యలో ఊపిరి ఆపేసి మళ్ళీ వెంటనే పెద్దగా గురక తీస్తూ ఉంటారు. సో దీస్ ఇండికేట్ దట్ హీ మైట్ హ్యావ్ apnea. సో ఇట్లా హిస్టరీ ప్రెజెంట్ అయిన వాళ్ళకి వీ సజెస్ట్ స్లీప్ స్టడీ.